2019 ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆల్రెడీ అధికారంలో ఉంది. ఎటువంటి అభివృద్ధి చేసింది ఈ 5 ఏళ్లలో? అంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వేరైన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు పెట్టి ఎటువంటి అభివృద్ధి చేశారు? రానున్న ఎలక్షన్స్లో ఇప్పుడు 2019 ఎలక్షన్స్లో ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను అంటే పైన నుంచి అయితే తెలియదు కానీ ఆదోనిలో మాత్రం మల్లప్ప వస్తే ఆదోని డెవలప్మెంట్ అవుతుందని నా కోరిక. అది ఎవరు వస్తే? మల్లప్ప అన్న, జనసేన ఆదోని నియోజకవర్గంలో. అంటే ఇంతవరకు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు, మళ్ళీ మన మీనాక్షి అన్న కానీ ఎన్నోసార్లు ఇచ్చినాము, చూసినాము. కానీ వాళ్ళ డెవలప్మెంట్ మున్సిపల్ తరంగా ఏం డెవలప్మెంట్ జరగలేదు. మన ఆదోనిలో మల్లప్పనికి ఇది ఒకసారి ఛాన్స్ ఇస్తే డెవలప్మెంట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి మీ ఆదోని పరంగా నువ్వు అడిగే బాగుంది. రాష్ట్ర పరంగా చంద్రబాబు నాయుడు ఎటువంటి అభివృద్ధి చేశాడు? అంటే రాష్ట్ర పరంగా అంటే ఫస్ట్లోనంటే ఏమీ చేయలేదు కదా. తర్వాత ఒక 2-3 ఇయర్స్ అయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఈ మూమెంట్లో అన్ని ఏ పథకాలు ఉన్నా ఏ పథకాలు లేవో అన్నీ ఇప్పుడు అమలులో చేస్తున్నాడు. ఫస్ట్ మొదట్లో ఉన్నప్పుడు అమలులో ఏం పెట్టలేదు. అప్పుడు పెట్టలేకుండా ఇప్పుడు పెడుతున్నారంటే ఇప్పుడు ఓట్ల కోసమనే కదా పెట్టేది. సరే సరే, మనుషులు మనం ఇన్ని పథకాలు పెడుతున్నాడు కదా, అవును ఇదే అని మనం ఓట్లు కుదురుతాము. ఆయనకే మళ్ళీ ఆయనే వస్తే మళ్ళీ చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడే కర్నూలులోనే ఇక్కడ నియోజకవర్గంలో ఆదోని నియోజకవర్గంలో కానీ కర్నూలులో కానీ ఇక్కడ మన అనంతపురం స్టేట్ కానీ సరిగ్గా లేదు, ఏమీ డెవలప్మెంట్ లేదు. మన 4 రాష్ట్రాల ప్రకారం చూసుకుంటే మన ఏంది ఏమన్నా చూసుకున్నా విజయవాడ అంటాడు, అమరావతి అంటాడు, అక్కడే అంటాడు. కానీ మన ఏం లేదు. అంటే ఉంది, అంటే ఎంత ఉందో అంతే ఉంది. అదని ఇప్పుడు విజయవాడ చేసినట్లు మంది చేస్తాడు. ఇప్పుడు రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ నువ్వు సీఎం కావాలనుకుంటున్నావు, ఏం అభివృద్ధి చేస్తాడని అనుకుంటున్నావు? అంటే ఆయన మనకు సంబంధం లేదు. ఇక్కడ నేను మాట్లాడుతున్నా ఆదోని మండలానికి రాష్ట్ర పరంగా కూడా ఇప్పుడు మీ ఆదోని మండలానికి జనసేన పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవాలని నువ్వు కోరుకుంటున్నావు. జనసేన పార్టీ అభ్యర్థి గెలవాలంటే సెంట్రల్లో ఎవరు రావాలి? జనసేన రావాలి. మాకు అది పవన్ కళ్యాణ్ కదా మరి ఉన్నది అక్కడ. అంటే జనసేన ఇప్పుడు కొన్ని పథకాలు అమర్చిపడుతున్నాడు కదా. ఏంది రేషన్ కార్డుకి ఇప్పుడు రేషన్ మహా అన్న కానీ ఏమొస్తుంది, 300-400 వస్తుంది. ఏంది రేషన్ బియ్యము మహా అన్న కానీ 10 రూపాయలు లెక్క కేజీ లెక్క బయట అమ్ముకున్నా కానీ అదే ఏం చేసినాడంటే 2500 ప్రతి ఒక్కరు మహిళా అకౌంట్లోన 2500 చేసినాడు. మళ్ళీ 2 నెలలకు ఒకసారి గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నాడు. ఇంకా కొన్ని వ్యవసాయం కొరకు దానికి 5000-6000 ఇస్తున్నాడు. పింఛన్లు ఉన్నాయి ఏజ్ వారీగా అంటే 30 నుంచి 35 నుంచి 35, 32 అట్లా ఏజ్ పరంగా ఇంత అమౌంట్ అనేది ఇస్తున్నాడు. టోటల్గా చెప్పు నీ అభిప్రాయం. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ముఖ్యమంత్రి జనసేన అయితేనే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చి లోకల్ మల్లపన్న గారు డెవలప్మెంట్ కోసమని, ఇది ఆదోని మొత్తం డెవలప్మెంట్ కోసమని ఆదోనిలో మల్లపన్న గారికి ఓటేస్తే బాగుంటుందని నేను మల్లప్పకే వేస్తున్నాను కన్ఫర్మ్ 100%. ఇప్పుడు 2019 ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు కావాలి సార్? ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటేనే డెవలప్మెంట్ అనేది తెలిసేది. ఇప్పుడు ఏం తెలియకున్నాడు సీఎం అయినాడు అనుకో, ఏం చేస్తాడు? ఇప్పుడు ఇల్లు చెక్క పెట్టాలంటే కూడా ఒక రాష్ట్రాన్ని చెక్క పెట్టాలా, ఇల్లు చెక్క పెట్టాలంటే పెద్ద మనిషి ఉంటేనే దానివల్ల సాధ్యం. పెద్ద మనిషి ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమైంది. మరి గెలిచిన అంటే మొన్న తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఎటువంటి డెవలప్మెంట్ చేశాడు చంద్రబాబు? సార్ ఇప్పుడు ఒక రోజులో జరిగేది కాదు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్తోనే అది సాధ్యమవుతుంది, లేకుంటే కాదు. ఇప్పుడు బిల్డింగ్ అంటే రాత్రి కట్టేది అయితే ఎన్నేళ్ళు కృషి అది హైదరాబాద్ జరిగింది. మేము నిక్కర్ వేసుకున్నప్పటి నుంచి జరిగింది, చెడ్డి తోడుకున్నప్పుడు. ఇప్పుడు డెవలప్మెంట్ మేము చేసినాం అంటారు. ఎవరు చేసినారు? అదంతా చంద్రబాబు నాయుడు కృషి అది జరిగింది. ఒకప్పుడు మాతో ఫండ్స్ అంతా తీసుకుపోయి అక్కడ డెవలప్ అయిందే కదా. అది ప్రజలకు అర్థం కాదనమాట. ప్రజలకు అర్థం అవ్వాలండి ఏం చేయాలి? ఏం చేస్తున్నారు కదా. ఇప్పుడు 5 రూపాయలు అన్న క్యాంటీన్ పెట్టినారు, అది ఎవరన్నా అడుగుతున్నారా? ఎవరు లేదు. తెలిసిన వాళ్ళు పోతారు, తెలియకున్న వాళ్ళు పోయి భోజనం చేసి వస్తున్నారు. కానీ దాని గురించి గారు ఎవరు మాట్లాడరు కదా. ఎలా ఉంది భోజనం? బాగుంటుంది భోజనం. దానిలో ఎవరైనా అడగండి, బీదోళ్ళని అడగండి ఎట్లుంటుంది అని, మీకే తెలుస్తుంది. కానీ దాని గురించి ఎవరు మాట్లాడరు. కొన్ని మంచి పనులు చేస్తున్నాడు. 2000 చంద్రబాబు నాయుడు చెప్పినాడు, జగన్ చెప్పినాడు, ఈయన ఇస్తున్నాడు అంటున్నారు. కానీ అక్కడ అభివృద్ధి చూసుకోవాలా, ఇక్కడ జనానికి పంచాలా, పొలిటికల్. కానీ ఈ జనాలకు అర్థం కాదు. సరే, ఓవరాల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగా అభివృద్ధి చేస్తున్నాడు అంటున్నారు. మీ నియోజకవర్గం ఈ ఆదోని నియోజకవర్గానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎలా ఉంది? ఆయన పనితీరు ఎలా ఉంది? ఎలా అభివృద్ధి చేశాడు? ఏం డెవలప్ అయింది సార్? ఎప్పటి నుంచి మేము ఎప్పుడు ఉంది ఇప్పుడు అట్లాగే ఉంది.
ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? పుట్టి పెరిగింది ఇప్పుడు వీటికి వచ్చి 20 years అయింది. ఎట్లుంది అది అట్లే ఉంది, నో చేంజ్. ఏం మార్పు రాలేదు? ఏం మార్పు రాలేదు. ఓకే, మరి స్టేట్ పరంగా చూసుకుంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి, మీ ఆదూరు నియోజకవర్గానికి సంబంధించి ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? ఇక్కడ ఎమ్మెల్యే ఉండేది రన్నింగ్ మీనాక్షి నాయుడే ఉండేది, ఆయన ఎమ్మెల్యే తరపున. నెక్స్ట్ టికెట్ ఎవరికి ఇస్తారో ఇంకా కన్ఫర్మ్ లేదు. బట్ తెలుగుదేశం గెలిస్తేనే బాగుంటుందని నా ఒపీనియన్. తెలుగుదేశం గెలిస్తేనే పనులు బాగా జరుగుతాయి. అక్కడ చంద్రబాబు నాయుడు రావాలి, ఇక్కడ టీడీపీనే గెలసాలి. నీ ఓటు ఎవరికి వస్తావు? టీడీపీకే కన్ఫర్మ్, నో డౌట్. 2019 ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్లో భాగంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉంది, గవర్నమెంట్ అధికారంలో ఉంది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ 5 ఏళ్లలో ఎలా డెవలప్ అయ్యింది? రానున్న ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనపడుతుంది? సార్, రాష్ట్రంలో డెవలప్ అయింది అయితే వాస్తవమే. ఎవరు డెవలప్ అయినారంటే లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు బాగా డెవలప్ అయిపోయినారు. లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు బాగా డెవలప్ అయిపోయినారు. ముఖ్యంగా డెవలపింగ్ విషయంలోన వాళ్ళకున్నటువంటి అంటే వాళ్ళు ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా ఏ విధంగా వాళ్ళని అర్థం చేసుకుంటున్నారనేది మనం కూడా చూస్తున్నాం. 2 ఎకరాల ఆసామి ఈరోజు 1,00,000 కోట్లలోనే ఉన్నటువంటి ప్రాపర్టీలు ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాయని చెప్పేసి ప్రజల్లోన అంటే జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు. మనం చూస్తున్నాం పరిపాలనా వ్యవస్థలోన బాబు మాకు జాబ్ అన్నాడు, మాకు జాబ్ రాలేదు. తర్వాత నిరుద్యోగ భృతి అన్నాడు. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇచ్చినారు? మన ఎలక్షన్స్ ముందుగానే ఒక 4 నెలలు 5 నెలలు ఉన్నాయనగా ఇచ్చినారు నిరుద్యోగ భృతి. 1000 రూపాయలు ఇచ్చినారు. 1000 రూపాయలు ఇస్తే ఆ నిరుద్యోగ భృతి 1000 రూపాయల తర్వాత మళ్ళీ క్యాబినెట్లోన మళ్ళీ ఏం చేసినారో తెలియదు కానీ మళ్ళీ దాన్ని 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. తర్వాత కుంకుమ పసుపు అన్నారు. కుంకుమ పసుపు ఆడవాళ్ళకి డ్వాక్రా సంఘాలు వీళ్ళందరికీ కుంకుమ పసుపు అన్నారు. ఆ కుంకుమ పసుపు బ్యాంకులో పోతే డబ్బులు లేవు. మరి చంద్రబాబు నాయుడు ఆ రోజు వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతోన ఒప్పందం చేసుకునే కదా ఈయన మాట్లాడుకునే కదా ఈ స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకునే కదా ఆయన వచ్చిండే రాష్ట్రానికి. మరి రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజ్ ఒప్పుకొని వచ్చిన తర్వాత మరి వాళ్ళ మీద ఎందుకు తిరగబడము? వాళ్ళు ఇస్తారో ఈరో అప్పుడే ముందుగానే వాళ్ళపైన ఫైట్ చేసింటే అయిపోయేది కదా. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి చేయలేదు అంటారు. ఎక్కడ చేసినారండి అభివృద్ధి? ఎక్కడ జరిగింది? నేను నా పని మీద ఒక చిన్న పని మీద అమరావతి పోతే అక్కడ మొత్తం అంతా ఇవి ఏవి సరిగా లేవు, అంటే నాసిరకము. అది ఇప్పుడు అదే అసెంబ్లీ అని చెప్పేసి అంటున్నారు. అసెంబ్లీ తాత్కాలిక అసెంబ్లీ అన్నప్పుడు 10 ఏళ్ళ అసెంబ్లీ మనకు హైదరాబాద్లో ఇచ్చినప్పుడు ఎందుకంతా రావాల్సిన అవసరం వచ్చిండే? ఇప్పుడు మన అమరావతి పరిపాలన హైదరాబాద్ నుంచి జరిగితే బాగుంటుంది. పరిపాలన అంతా హైదరాబాద్లో నేను అనడం లేదు. ఇప్పుడు తాత్కాలిక అసెంబ్లీ తాత్కాలిక పరిపాలన అన్నప్పుడు అసెంబ్లీ అన్నప్పుడు హైదరాబాద్లో అసెంబ్లీ మనకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగానే ఉంది కదా. మరి ఆ అసెంబ్లీని వదిలిపెట్టి ఇక్కడికి 200-400 కోట్లు పెట్టి ఎందుకు కట్టాల్సిన అవసరం? ఇప్పుడు తాత్కాలిక హైకోర్టు అంటున్నారు. దీనివల్ల ప్రజాధనం వేస్ట్ అవుతుంది అంటారు. ప్రజాధనం వేస్ట్ ఒకటి. ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి. ముఖ్యంగా చెప్పాలంటే రాయలసీమ ద్రోహి. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు టెక్స్టైల్ పార్క్ మాకు ఎమ్మినూరుకి ఇస్తామండి. టెక్స్టైల్ పార్క్ ఎమ్మినూరుకి ఇస్తామని ఇంతవరకు లేదు, అనౌన్స్మెంట్ చేయలే. తర్వాత రాయలసీమకి ఏం చేసినాడు ఈయన? ఒక హైకోర్టు బెంచ్ మాకు కావాలి కదా. హైకోర్టు బెంచ్ గతంలో అంతకుముందు మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో రాజధాని కర్నూలులో ఉండింది కదా. మరి కర్నూలుకి ఏం చేసినాడు ఆయన? కాబట్టి ఆయన స్వలాభం కోసము డబ్బులు సంపాదించుకున్న దానికోసము ఇవన్నీ ఆయన చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ లోకేష్ బాబుకు జాబ్ ఇప్పించుకున్నాడు, తన కొడుకు జాబ్ ఇప్పించుకున్నాడు. మరి అభివృద్ధి ఏం చేసిన మా ఆదోని ఒక ఎమ్మెల్యే పోతే ఒక ఎమ్మెల్యే అధికారంలో ఉంటే ఒక ఎమ్మెల్యే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే ఉంటే అక్కడ ఒక ఎమ్మెల్యే అధికారం ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ చూడండి, మీరు చూస్తున్నారు కదా. ఈ ట్రాఫిక్ ఎంత దరిద్రం అంటే 52 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయన్నారు ఈ రోడ్డు విస్తరణ కోసం. 52 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయన్నారు. మరి 52 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? వేసుకునే కోట్లు ఏమైనా తీసుకొని వచ్చినారా వీళ్ళు? ఎక్కడ పోయినాయి కూడా తెలియదు. తర్వాత ఆదోనికి కింద దాదాపు ఒక 8-6 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. వాళ్ళంతా ఒకప్పుడు ఆదోన్లో వచ్చి చదువుకునే ఈరోజు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కాదు, చాలా మంది అధికారులు ఆదోన్లో వచ్చి చదువుకునే ఇదే ఆర్ట్స్ కాలేజీలోన. అన్ని కాన్స్టిట్యున్సీలోనే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వచ్చి ఉండేది, ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజ్ వచ్చి ఉండేది. మరి ఈడెంట్కి రాలేదు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అంటే వీళ్ళకి పట్టలేదా? అంటే ఇక్కడ నాయకుల లోపం అంటావా? అంటే రాజకీయం అంటారు కదండి, రాజకీయం
అంటే రాజకీయం, అండర్స్టాండింగ్ రాజకీయం అనమాట. అంతే కీయం రాజకీయం. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. కానీ సరే ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు కానీ ఏం చేయలేదని అంటున్నారు. మరి ఎవరు వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని అనుకుంటున్నారు? ఎవరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే మీ నియోజకవర్గం బాగుపడుతుంది? అంటే వాస్తవం చెప్పాలంటే ముఖ్యంగా ఈ ఆదోనికి ఎవరు వస్తారని కాదు, అభివృద్ధి చేసే నాయకుడిని కోరుకుంటున్నారు. అభివృద్ధి చేసే నాయకుడు ఎవరు అన్నాడు? అంటే ఎవరంటే ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి సొంతంగా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవరైనా ఉంటారు కదండి. ఎడ్యుకేటెడ్ వస్తే కనీసం అదొండదు. ఇప్పుడు 3 మిల్లులు 4 మిల్లులు మూత ఉన్నాయి. గతంలోనే ఆ మిల్లుల ఆధారంగానే చాలా మంది జీవనాధారం జరిగేది. దాదాపు 20,000 30,000 మంది జీవనాధారం జరిగేది. ఆ మిల్లులు మూత ఉన్నాయి. తర్వాత మార్కెట్ యార్డు బాగుండింది. ఒక తలకాయ ఆదోని తలకాయ మిల్లులు, తర్వాత మార్కెట్ యార్డు. ఇప్పుడు అన్ని బిజినెస్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇంకొకటి ఈరోజు ఈ రాయలసీమలో ముఖ్యంగా ఇది కర్ణాటక బార్డర్ 30 కిలోమీటర్లు ఉన్నది. ఆ 30 కిలోమీటర్లకి ఎటువంటి అభివృద్ధి లేదు. ఇంకొకటి వలస బతుకులు ఎక్కువ ఈ కర్నూలు జిల్లాలో ఆదోనిలో. ఈ ఆదోని నియోజకవర్గంలోనే వలస బాధితులు ఎక్కువ. ఇప్పుడు మీరు ఇంట్లో ఉండి తాళాలు వేసింటారు, ముసలిలో ఒకటే ఉంటారు ఇంట్లో. ఏంటంటే పరిస్థితి దేనికి వచ్చింది అంటే వాళ్ళకి ఉపాధి లేదు కదా. ఇక్కడ తినడానికి తిండి లేదు, సరైన వర్షాలు లేవు. వర్షాలు ఉంటే రైతులు ఉంటారు. రైతులు ఉండాలంటే కనీసం వర్షాలు ఉండాలి కదా. మొత్తం మీద బ్రదర్ నువ్వు చెప్పింది బాగా ఉంది. మరి ఏం చేస్తే బాగుంటుంది? ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నా? అంటే ఇప్పుడున్నటువంటి మార్పు కోరుకుంటున్న జగన్ కూడా గతంలో మనం జైలుకు వెళ్ళొచ్చినటువంటి వ్యక్తే. మరి ఈయన కూడా తన ఈరోజు అమరావతి కేంద్రంగా 1000 కోట్ల భూములను అందరినీ వాళ్ళ ఈ మధ్య కాలంలో కులస్తులకే ఇస్తున్నారు అనేది ఒకటి. మరి ఇప్పుడు ఎవరు రావాలనేది ప్రజలు ఏం నిర్ణయిస్తే వాళ్ళు వస్తారు. మనం ఏమైతే చెప్పేదానికైతే ఏం లేదు. అభిప్రాయం చెప్పు. నా అభిప్రాయం అయితే ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసే నాయకుడు వస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. నాయకుడు ఎవరైనా అడుగుతున్నాను పేర్లు ఇప్పుడు నేను అనేది నీ అభిప్రాయం చెప్పు. ఇప్పుడు సరే చంద్రబాబు నాయుడు మీద నీ అభిప్రాయం చెప్పావు, జగన్ మీద చెప్పావు, పవన్ మీద కూడా చెప్పావు. ఎవరు వస్తే బాగుంటుంది అన్నాను. వీళ్ళు ముగ్గురు కాకపోతే అనుభవం ఉన్న వ్యక్తి అంటే ఇప్పుడు లోక్సత్తా నారాయణ ఉన్నాడు, జయప్రకాష్ నారాయణ ఉన్నాడు. ఆయన పోటీ చేస్తున్నాడు. ఆయన చేస్తున్నాడు. ఆయన చేస్తాడు. ఇంకోటి తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారు వచ్చినారు. అంటే అలాంటి పరిపాలన సాగించినటువంటి వ్యక్తులకు ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చి పరిపాలన వ్యవస్థను వాళ్ళ చేతిలో పెడితే మాత్రము ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నా ఉద్దేశం. నేను ఒక ఆదోని ఇప్పుడున్న నాయకులలో ఎవరినో కాదు, ఇప్పుడున్న ప్రత్యామ్నాయంగా ఎవరుంటే బాగుంటుంది నీ ఉద్దేశం? ఎవరు బెస్ట్ ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ప్రత్యామ్నాయంగా అయితే ఎవరు లేరు. నా అభిప్రాయం అయితే ఇద్దరు మేమైతే యాక్సెప్ట్ చేయము. ఎవరిని యాక్సెప్ట్ చేయము. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.